వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే పాలకూర పప్పు గురించి చెప్తా. పాలకూర పప్పు గురించి చెప్పేది ఏముంది, మా అందరికీ తెలుసు అనుకుంటున్నారా? కానీ కొంచెం వెరైటీ ఉంటుంది. ఒకసారి చివరిదా చూడండి. నేను ఈ పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, కందిపప్పు తీసుకొని అది మునిగేదాకా నీళ్లు, అంటే కందిపప్పు కూడా కడిగేసి అవి మునిగేదాకా నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేసుకొని పప్పుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత అదిగో పాలకూర కూడా కట్ చేసుకొని శుభ్రంగా ఉంచుకోవాలి పక్కన. ఆ తర్వాత పప్పు వండడానికి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆవాలు, మెంతులు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసేసుకొని ఆ పోపు వేగంగానే అందులో ఈ ఆకుకూర ఏదైతే ఉందో అవి అందులో వేసేసుకోవాలి. ఆకుకూరని వేసేసుకొని కొంచెం సేపు అలా కలయబెట్టి ఒక 2-3 నిమిషాలు కదిలిస్తూ మూత పెట్టక్కర్లేదు, మగ్గనిస్తూ కొంచెం ఉప్పు వేసేసుకొని దానికి సరిపోయినంత, తర్వాత పసుపు వేసి అలాగే కాసేపు అలా ఉడికించాలి. ఆ తర్వాత పప్పు ఉడికిపోయింది కదా కుక్కర్లో, ఆ పప్పుని తీసి కొంచెం పైన ఎనిపేసేసి ఆ పప్పుని కూడా మనం ఇప్పుడు ఉడికించుకుంటున్నాం కదా ఆకుకూర, అది మగ్గిపోయింది, అందులో ఈ పప్పు వేసేసేయాలి. అంటే అందులో ఒక 50-60% మగ్గంగానే సరిపోతుంది పప్పు మన ఆకుకూర. అప్పుడు ఈ పప్పు వేసేస్తే రెండు కలిపి ఉడుకుతాయి. ఆ తర్వాత ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా ఆకుకూరలో, అందుకని ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఒకటి మిస్ చేసాం, ఏంటి, పులుపు వేయలేదు. మామూలుగా చింతపండు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, నేను ఇక్కడ ఇది నిమ్మకాయతో చేస్తున్నాను అనమాట. అందుకని ఉడికేటప్పుడు వేయమన్నమాట. పప్పు అంతా వండిన తర్వాత నిమ్మకాయని మామూలుగా కట్ చేసుకొని గింజలు లేకుండా రసం పిండేసి వేరే బౌల్లో తీసుకొని అందులో ఈ ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు, అది అందులోకి వేసేసుకొని ఒకసారి కలయబెట్టుకుంటే అదిగో పప్పు తయారైపోయింది. చూస్తారా, కలర్ కూడా ఎంత చక్కగా ప్రొటెక్ట్ అయ్యి ఆ గ్రీన్ పోకుండా ఎంత బాగుందో కదా. ట్రై చేసి చూడండి, వర్త్ ట్రై. పాలకూర పప్పు ఏంటంటే రోటీలోకి చాలా బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ ఆకుకూర పప్పులో నేను ఉల్లి వేయలేదు, వెల్లుల్లి వేయలేదు, అది మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నమస్తే.